అందరికీ నమస్కారం. ఇవాళ ఇదం బ్రాహ్మణం కార్యాలయంలో మంచి పండితులు వేయించేయడం జరిగింది. సందర్భం ఏంటంటే మన సమాజానికి ధార్మికమైనటువంటి రకరకాలైనటువంటి క్లిష్ట సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. దీని సందర్భంగా మన ఇదం బ్రాహ్మణం సంస్థ ప్రధాన నిర్వాహకులైనటువంటి ఎంవీఆర్ శాస్త్రి గారు పండితుల్ని ఇక్కడికి ఆహ్వానం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనములు, సంఘంలో వస్తున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గములు మున్నగునవి సూచించమని వారు ప్రార్థించడం జరిగింది. దానికి అంగీకారం చేసి మనకి పెద్దలైనటువంటి ముదిగొండ శంకర శర్మ గారు, నరేంద్ర కాప్రే గురూజీ గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, గోవర్ధన రంగనాథాచార్యుల వారు ఎంతో దయతో ఇచ్చేశారు. మనందరికీ కూడాను కొన్ని మార్గదర్శకమైనటువంటి విషయాలని వారు తెలియపరిచారు. దాంట్లో సారభూతమైనటువంటి వాటిని వాళ్ళు మనకి మళ్ళీ క్లుప్తంగా తెలియపరుస్తున్నారు. పండితులు సూచించినటువంటిది ఏంటంటే, పూర్వం మనకి వేదశాస్త్రాదుల్లో కానీ మనుస్మృతిలో కానీ సూచించినటువంటి పండిత పరిషత్తు అనేటటువంటిది ఉంటే బాగుంటుందని సూచించారు. దీనికి జగద్గురువులు కూడాను ఆమోదించారు. హంపి స్వామివారు, పుష్పగిరి స్వామివారు, కమలానంద సరస్వతి స్వామివారు, మున్నగు పెద్దలు, విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సంరక్షణ ఘనపాటి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, శలాక రఘునాథ శర్మ గారు, చిర్రావూరు శివరామకృష్ణ శాస్త్రి గారు, మున్నగు వారంతా కూడాను దీని మీద అభిప్రాయం ఇవ్వడం, సూచించడం, కంచిపీఠం ధర్మాధికారి గారు కూడాను దాన్ని సూచించడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. దీనికి పురోగమనం జరుగుతుండగా ఈ ధార్మిక మండలి అనేటటువంటిది ఇవాళ రూపుదిద్దుకోవడం జరుగుతోంది. దానికి మన ముదిగొండ శంకర శర్మ గారు వారు ప్రధానమైనటువంటి మార్గదర్శకులుగా ఉండడానికి వారు అంగీకారం చేశారు. ఇప్పుడు వారు దీని గురించి మాట్లాడతారు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం రక్షించబడితే జగత్తు అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కనుక ధర్మరక్షణ కొరకు భారతదేశ ప్రజలే కాక ప్రపంచ ప్రజలందరూ కూడా పాటుపడాలి. అంటే ధర్మం అనే దానికి ప్రతిబంధి అయినటువంటి అధర్మం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. కృతాది యుగాలలో కూడా కనిపిస్తుంది. ఇది కలియుగము కనుక ఇంకా కొంచెం అధికంగా అధర్మ ప్రాభవం ఉండి ధర్మం అడిగొట్టిపోతుందా అన్న స్థితిలో ప్రస్తుతం మనం ఉండటం జరిగింది. ఆర్తితో శాస్త్రి గారు, జగన్నాథ శర్మ గారు ఏదైనా ధార్మికమైనటువంటి విచికిత్సలు కలిగినప్పుడు ఒక నిర్ణయం చేసి ఆ ధర్మ సంకటాన్ని పొందినటువంటి వాళ్ళని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి పండితుల యొక్క సహకారము, ధర్మశాస్త్రజ్ఞుల యొక్క సహకారము అవసరము. మీరు కూడా యథాసంభవంగా దీనికి తోడ్పడవలసింది అని అన్నారు. అది వారి కోరికే కాక అది ప్రతి ఆస్తికునకు కర్తవ్యమైనటువంటి విషయం కనుక నేడు అస్మదాదులం అందరం కూడా ఇక్కడ ఒకచోట సమావిష్టులమైనాం. ధర్మశాస్త్రాలలో అనేక విషయాలు చెప్పబడ్డప్పటికీ కూడా ఈనాడు వచ్చేటువంటి కొన్ని సమస్యలు వాటిల్లో ఎక్కడా చెప్పబడనటువంటి వాటిని కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని పరిష్కరించడానికి జల్పకథ కాకుండా వాదకథా రూపంలో నలుగురు కూడి దీనికి ఏ రకమైనటువంటి పరిష్కారం చేస్తే బాగా ఉంటుంది అనే ఆలోచనతో ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనటం అనేది ఈనాడు నలుగురం కలిసి నిశ్చయించుకున్నటువంటి విషయం. విషయములు తర్వాత సమావేశంలో ఒక్కొక్క విషయాన్ని గురించి చర్చ చేసి ఆ విషయములో ఇది
మనము చేయవలసినటువంటి కర్తవ్యము అనేటువంటి నిర్ణయానికి రావటానికి ఈ ప్రారంభ సమావేశం అనేది తోడ్పడుతుంది. యథాశక్తిగా ప్రతి మానవుడు కూడా ధర్మరక్షణ కొరకే పోరాడాలి. మేము కూడా తావన్మాత్రమే ప్రయత్నం చేద్దాము అనేటువంటి ప్రయత్నంతో శ్రీ శాస్త్రి గారి యొక్క ఆర్తిని గమనించినటువంటి అందరం కూడా వారికి సహకరిద్దామని అనుకుంటూ ఇక్కడ సమావిష్టులమై కొన్ని ధార్మిక విషయాల గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఇలానే భవిష్యత్తులో కూడా జరుగుతూ ధర్మ సంకటములు వచ్చినటువంటి గృహస్థుల యొక్క కేవలము ఇదం బ్రాహ్మం అని ఉంది కనుక బ్రాహ్మణ మాత్ర సామ్యముతో ఈ ధర్మము అనేది వ్యవస్థీకృతం కాదు. ప్రతి మానవునికి సంబంధించింది ధర్మము కనుక చెందినటువంటి ఎవరైనా సరే వారి యొక్క సమస్యల్ని ఈ సంస్థ ద్వారా పండిత పరిషత్తు దగ్గర చర్చకి పెట్టి తత్సమాధానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అని ఇవాల్టి కార్యక్రమంలో తేలినటువంటి ఫలితాన్ని నేను సూచిస్తూ ఉన్నాను. స్వస్తి. గురూజీ గారు ఆ పండిత పరిషత్తు యొక్క కార్యాచరణ గురించి వారు మనకు తెలియపరుస్తారు. ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచవచనైః కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశనదశా చ మహేశ్వరైశ్చేత్ तानंतरेण निपतेत क्वनुमत प्रणामाः। हम भारतीयों के लिए वैदिक धर्म अत्यंत महत्वपूर्ण है और धर्म के लक्षण बताते समय मुख्यतः शास्त्रों में 4 साधन बताए हैं। धर्म कहाँ से हमें ज्ञात होगा तो पहला बताते हैं कि वेदों से, क्योंकि वेदो खिलो धर्ममूलम, वेद ही धर्म के सर्वस्व है। उसके पश्चात दूसरे प्रमाण के रूप में कहा जाता है स्मृतियों को, स्मृतिशीले च तद्विदाम, और इन दोनों का बोध ग्रंथों के द्वारा, स्वाध्याय के द्वारा होता है। परंतु जब संदेह निर्माण हो, देशकाल पात्र परिस्थिति के अनुरूप जब कर्तव्य का निर्णय करना होगा तो वहाँ और गहराई में जाके धर्म का निर्णय आवश्यक हो जाता है। इसलिए शास्त्रों में ये भी कहा है कि श्रुतिर्विभिन्ना स्मृतयश्च भिन्नाः नैको ऋषिर्यस्य वचः प्रमाणम धर्मस्य तत्वं निहितं गुहायां महाजनो येन गतः स पंथाः। तो इस प्रकार का जो अत्यंत गुह्यतम भगवत स्वरूप वेद प्रतिपादित और सभी भारतीयों का प्राण से भी अधिक रक्षणीय वैदिक धर्म है, उसका जो महत्वपूर्ण भाग है वो है सदाचार। प्रमाण के रूप में वेदों के और स्मृतियों के पश्चात तीसरे प्रमाण के रूप में सदाचार को महत्व दिया जाता है। सदाचार एक ऐसा विषय है कि इसका निर्णय अत्यंत संकीर्ण हो जाता है और वहाँ पर केवल किसी व्यक्ति के आचरण को या किसी देश काल में हो रहे आचरणों को देखकर हम निर्णय नहीं कर सकते हैं, अपितु जैसा कि उसके बारे में भी वेद ही कहते हैं, अथ यदि ते वृत्त विचिकित्सा वा कर्म विचिकित्सा वा स्यात्। और यहाँ से उन्होंने कहा कि वहाँ पर जो आचार संपन्न और उदार दयालु धर्मात्मा है, सबके हित की जो चिंता करते हैं, उन लोगों के आदेश, उन लोगों के उपदेश और उन लोगों के आचरण ही हमारे लिए सदाचार होते हैं। और ऐसे सदाचार का निर्णय समय समय पर देशकाल पात्र परिस्थिति के अनुसार होना अनिवार्य है।
यह इसके पूर्व भी होता रहा है, आज भी हो रहा है और आगे भी होता रहेगा और होते रहना चाहिए। अस्तु, इस विषय में परम पूज्य शिवानंद मूर्ति गुरु जी के अनुग्रह से और यहाँ पर इदम ब्राह्मम नाम से जो एक संगठन शास्त्री जी चला रहे हैं, इस संगठन ने इस कार्य को अपने मुख्य कार्य के रूप में अत्यंत ही दृढ़ता से और श्रद्धा से अपना लिया है। हम सब लोगों की यह मनीषा है, इच्छा है और आशा है कि यह कार्य सब जगह होना चाहिए, बारंबार होना चाहिए और उसके लिए जैसे ही वेद मर्यादा है, शास्त्र मर्यादा है, लोक मर्यादा है, उन मर्यादाओं में रहते हुए जैसा इसके पूर्व चिंतन किया गया कि जो भी समस्या होंगी, जो भी धर्म के विषय में संदेह होंगे, उन सबके समस्याओं के निवारण के लिए और संदेहों के निवारण के लिए प्रामाणिक प्रयत्न हो। और ऐसे प्रामाणिक प्रयत्न के लिए यह जो एक आयोजन, यह एक नया उपक्रम आरंभ किया जा रहा है, हम इसके साथ संपूर्ण सहमत हैं, हम इसके साथ हैं और हम चाहते हैं आइए हम सब लोग मिलके धर्म पथ पर अग्रसर हो, क्योंकि अंततोगत्वा धर्म ही हमारे लिए सर्वस्व है। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। కాప్రే గురూజీ గారు వారి యొక్క ఆశీర్వచనంతో పాటు వారి చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రఖ్యాత సంస్కృత విద్వాంసులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఈ విషయాన్ని ఎలా సంస్కరిస్తే బాగుంటుంది, ప్రాథమిక దశ నుంచి కానీ ఇతరత్ర ఎలా చేస్తే బాగుంటుంది అనేది వారు మనకి మార్గనిర్దేశకం చేస్తారు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. సభాయ నమః. ఇదం బ్రాహ్మ్యం इति संस्था द्वारा अद्य विद्वत्परिषदः आरम्भः अभवत्. वयम् अप्रयत्नेन ब्राह्मणाः जाताः, अप्रयत्नेन क्षत्रियाः जाताः, अप्रयत्नेन वैश्याः जाताः, अप्रयत्नेन शूद्राः जाताः. अस्माकं जन्मनः कारणं वयं न, किन्तु यस्मिन् वर्णधर्मे वयं जन्म प्राप्तवन्तः तस्य वर्णधर्मस्य रक्षणद्वारा एव वयं अस्माकं धर्मं रक्षितवन्तः भवामः. भगवद्गीतायां वर्तते स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः इति. मम धर्मः मम जन्मधर्मः. अप्रयत्नसिद्धजन्मधर्मः अस्माभिः प्रथमं गुणद्वारा निर्मातव्यः. यदि अस्माकं जन्मगुणाः ये सन्ति ते सर्वेपि गुणाः अस्माभिः रक्षणीयाः. आधुनिककाले समाजे सर्वेषामपि जनानां धर्मं वक्तुं समयः नास्ति, धर्मम् आचरितुमपि समयः नास्ति. किन्तु यथा वयं गृहे बालकानां बालिकानां भोजनं दद्मः तथा एव वस्त्रमपि दद्मः, तथा एव संस्कारं दद्मः. यदि वयं भोजनं वस्त्रं केवलं बाह्यजीवितं वर्धयामः, संस्कारः नास्ति, तर्हि अस्माकं जन्म व्यर्थं भवति. अतः संस्कारः अत्यन्तं
गुणसम्पादनेन कर्माचरणेनैव भवति। अतः अहं विज्ञापयामि, सर्वेपि मातापितरः, गुरुजनाः, ग्रामस्य पुरोहिताः, देवालयस्य अर्चकाः, एवं समाजे ये चिरप्रतिष्ठावन्तः जनाः सन्ति, ते सर्वेपि स्वसङ्कल्पं कृत्वा प्रतिदिनं न्यूनातिन्यूनं सन्ध्याकाले 10 निमेषं यावत् वयं ध्यानं कुर्मः, अस्माकं धर्मस्य विषये चिन्तनं कुर्मः। अद्य प्रभृति वयम् एतत् चिन्तनं कुर्मः, वयं मिलित्वा गृहे उपविशामः अथवा देवालये उपविशामः, 10 निमेषकं यावत् भगवतः ध्यानं कुर्मः, अस्माकं धर्मस्य रक्षणं कर्तुम् अस्माकं शक्तिं देहि। वयं तव आज्ञाद्वारा वर्णाश्रमधर्मे जाति विशेषे वयं जन्म प्राप्तवन्तः। भारतदेशे वर्णाश्रम जाति द्वारा एव कुटुम्बजीवनमर्यादा अपि वर्तते, ग्रामजीवनमर्यादा अपि वर्तते। अतः पुनः गृहाणि रक्षामः, ग्रामान् रक्षामः, अस्माकं संस्कृतिं रक्षामः। प्रथमं प्रातः सायं सन्ध्यायाः समये ध्यानं कुर्मः, एतेन अस्माकम् अवश्यम् ऐकमत्यं भवति। एवमेव गृह आचारान्, गृहसम्प्रदायान् अवश्यमेव वयं बोधयामः। तदा सन्देहः भवति, कः आचारः कर्तव्यः, कः आचारः न कर्तव्यः। यत्र जिज्ञासा भवति तत्र भवन्तः सर्वेपि प्रश्नान् कुर्वन्तु। इदं ब्राह्म संस्थाद्वारा भवतां प्रश्नानां समाधानं भवति। तत्र अन्यः अपि एकः विषयः अस्ति, वयं सर्वेपि अवश्यं संस्कृतज्ञाः भवामः। भारतीयत्वं नाम ज्ञानवत्वं धर्मवत्वं, तदुभयस्य साधनं वर्तते, मुख्यसाधनं संस्कृतं। यथा पाश्चात्यभाषा व्यामोहं वयं कुर्मः, तथा स्वभाषा व्यामोहं, संस्कृतभाषा व्यामोहम् अपि वयं कुर्मः। तदा वयं भगवतः दत्तस्य जन्मनः वयं चरितार्थत्वं, कृतार्थत्वं साधयामः। एतत् भगवतः आज्ञाविशेषरूपत्वेन चिन्तयित्वा स्वधर्माचरणं कर्तुम् एकं पदं, द्वितीयं पदं, तृतीयं पदं क्रमेण वयं निदध्मः, भगवदनुग्रहं प्राप्स्यामः। जयतु भारतं, जयतु संस्कृतं, जयतु भारतीय संस्कृतिः, जयतु सनातनधर्मः। ఇప్పుడు మన కార్యక్రమంలో గోవర్ధనం రంగనాథాచార్యుల వారు కూడాను వేద పండితులు, ధర్మశాస్త్ర పండితులు, వారు కూడాను ఈ ధర్మశాస్త్ర మండలి విషయంలో వారి యొక్క సందేశాన్ని కూడాను వారు మనకి అందిస్తున్నారు. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి విద్వత్ పరిషత్, ధర్మశాస్త్ర విద్వత్ పరిషత్ సభ ప్రారంభమైంది. జిజ్ఞాసులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సంశయాలను తీర్చుకోవడం కోసం ఏర్పడినటువంటి సభ ఈ సభ. ధర్మస్య ప్రభురచ్యుతః, ఆ ధర్మమూర్తికి ఒక సేవగా భావించి ఈ విద్వత్ పరిషత్ అంతా కూడా సదా మీ అందరికీ సంశయాలు ఏర్పడ్డప్పుడు ఆ సంశయ నివృత్తి కోసమే ఈ సభ ఏర్పడింది. ఇది మొదటి సభ. ఇలాగా ఇంకా ఉత్తరోత్తర కూడా చర్చించుకొని ఏవైనా కనుక మనకి సంశయాలు ఉన్నట్టయితే ఆ సంశయ నివృత్తి చేసుకొని ముందుకు వెళదాం. జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మ్యం ప్రధాన నిర్వాహకులైనటువంటి ఎంవీఆర్ శర్మ గారు ఈ పరిషత్తు యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి, దీన్ని ఎలా
మన సమాజం అంతా కూడాను వినియోగించుకోవాలో, ఏ ఏ విషయాల్లో, ఏ రకమైనటువంటి విపత్తుల్లో దీన్ని ఎట్లా నిత్య జీవితంలో ఉండేటటువంటి ధార్మిక విషయాలతో సహా అందరికీ అందుబాటులో ఉండడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి వారి మాటల్లో వారు వివరిస్తారు. చెప్పను కానీ ఒక చిన్న వివరణ. గోవర్ధన వారు చెప్పిన దాన్ని బట్టి సంశయాలు తీర్చేటువంటి వేదిక అనుకుంటే ఇదేదో ధర్మ సందేహాలు తీర్చే కార్యక్రమం ఏమో అని అనుకునే ఆ ప్రమాదం ఉన్నది. మేము అటువంటి సాహసం చేయబోట్ల. ఎందుకంటే టీవీ ఛానళ్ళ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ధర్మ సందేహాలు చాలా విరివిగా ఇచ్చే మహాత్ములు, మహానుభావులు బోలెడు మంది ఉన్నారు. అందుకని వారి పని చేస్తున్నారు. కాబట్టి ధర్మ సందేహాలు తీర్చడం కన్నా మామూలుగా ఎవరు పడితే వాళ్ళకు వచ్చేటువంటి ఆ అనుమానాలు, డౌట్లు తీర్చడం కన్నా ఇది ఒక చాలా సీరియస్ విషయం చర్చించడానికి ఉద్దేశించబడినది. ఒకటి, ధర్మాచరణకు సంబంధించి మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలు, శుభకార్యాల విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కర్మల విషయంలో కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇందులో శాస్త్రం ఏమిటి, పెద్దలు చెప్పినటువంటి ధర్మశాస్త్రం ఏమి చెప్తున్నది. ఇందాక కాప్రే గారు అనేటువంటి ఒక సంకట స్థితి ఏర్పడినప్పుడు కిం కర్తవ్యం, ఏమి చెయ్యాలి అని ఒక డోలాయమాన స్థితిలో కనుక ఒక ఆస్తికుడు పడితే అటువంటిది సందర్భానికి ఒక స్పష్టత కోసం అది కనుక నివేదిస్తే పండితులు దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మొత్తం పండిత పరిషత్ ముఖతః వెలువడుతుంది. మళ్ళా అది ఎందుకు చేశారు, దానికి వివరణలు ఏమిటి, ఎవరు చేశారు, ఎందుకు అనేది చెప్పేదానికన్నా మనకి ధర్మశాస్త్రాలు ఎలా అయితే ఉన్నాయో ధర్మశాస్త్రజ్ఞులు కూడా వాటిని ఇవాళున్న పరిస్థితులకి అన్వయించి ఇప్పుడు వచ్చేటువంటి సందర్భాలకి తగ్గట్టుగా వాటికి వచ్చేటువంటి సీరియస్ సంకటమైన విషయాలని ఒక పరిష్కార మార్గం సూచించడానికి ఉద్దేశించబడింది. అందుకని దీని ఒక ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పోను ఇది ఎలా చేస్తారు ఏమిటి అనేది పెద్దలు నిర్ణయిస్తారు. పెద్దలు వారు ఎలా చెప్తే అలా మనం ఇదం బ్రాహ్మణ తరఫున మనకి అవకాశం ఇచ్చినందుకే ధన్యులము. అందుకని ధర్మశాస్త్రజ్ఞులు ఎలా చెప్తే ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. నమస్కారం. ఇచ్చేసినటువంటి పండితులకి మనం చంద్రుడికో నూలు పోగులాగా వారికి చిన్న సత్కార కార్యక్రమం, ఆ తర్వాత స్వస్తి వచనంతో దీన్ని పరిసమాప్తి చేసుకుందాం. ఇప్పుడు మన గురువుగారు శంకర శర్మ గారు చివరి మాటలు కొన్ని ఈ సమావేశానికి చివరిలో 2 పలుకులు వారు మళ్ళీ మనకు కొన్ని చెప్పబోతున్నారు. దాన్ని మనం విందాం. అనేక మంది మహర్షులందరూ కూడా ఒక చోటకి చేరి ఎవరినో ఒకరిని ప్రధానంగా చేసుకొని వారి ద్వారా వినటం అనే సంప్రదాయం పురాణాల్లో మనం చాలా చోట్లలో చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రక్రియ అయితే అందరూ కలిసి గోష్ఠీ రూపంగా మాట్లాడుకోవటం అనేది ఒక ప్రక్రియ. ఈ 2 ప్రక్రియల్లోనూ పాండిత్యంలో కానీ జ్ఞానంలో కానీ తారతమ్యాలు ఏమీ లేవు. అందరూ సమానమైనటువంటి పండితులయ్యే ఉంటారు. కానీ వాదకథా రూపంలో ధర్మ నిర్ణయం చేయటం, ఎందుకని ఇంత శ్రమపడి ఈ వయస్సులో వీళ్ళందరూ కూడుకుంటూ ఉన్నారంటే
ఆర్తి, ఒక విధమైనటువంటి ఆర్తి. ధర్మానికి స్థానభూతమైనటువంటి కర్మభూమిలో నేడు అనేక కారణాల వల్ల అది అడుగొంటిపోయేటువంటి స్థితి వచ్చిందే అనేటువంటి ఆర్తి శ్రీ శాస్త్రి గారికి, మారుతి వారికి కలగటం, అశ్వరాజులను అందరినీ కూడా ఒకచోట సమావేశపరచడం జరిగింది. దోర్బల వారు చెప్పినట్లుగా ముందర సంస్కృత జ్ఞానాభివృద్ధి అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయమే. అలానే తక్కిన అభివృద్ధులు, అర్ధకామముల యొక్క అభివృద్ధి కాదు, ధర్మాభివృద్ధి వలననే సమస్తము వృద్ధిని చెందుతుంది అనేటువంటి జ్ఞానాన్ని ప్రతి భారతీయుడు తన కుటుంబంలో పిల్లలకందరికీ ఏర్పరిచిన నాడు తిరిగి ఇది కర్మభూమి, దేవతలు కూడా ఇక్కడికి వచ్చి తమరు ఒక భారతీయునిగా ఉండాలి అని కోరుకుంటారు అని అనేక పురాణాలలో చెప్పబడి ఉన్నది. కనుక ఆ స్థితిని భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనం అందరం కూడా కొంతకాలానికి పొందాలి. అయితే ఊరికే సంకల్పమాత్రం చేత ఏది సాధ్యం కాదు కనుక, యథాశక్తి ప్రయత్నం చేస్తూ ఉంటే అసాధ్యం ఏదీ కాదు కనుక, అదే ఉద్దేశ్యంతో ఇదం బ్రాహ్మం సంస్థని స్థాపించినటువంటి శ్రీ శాస్త్రి గారు అస్మదాదులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈనాడు ప్రప్రథమ కార్యక్రమంగా దీనిని రూపుదిద్దారు. ఇది భవిష్యత్తులో చాలా వృద్ధి చెందాలి అని ఆ భగవానుని ప్రార్థిస్తూ, షన్నో మిత్రశ్చం వరుణః షన్నో భవత్వర్యమః షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి.